హెలికాప్టర్లో అత్తగారింటికొచ్చిన రిచ్ కోడలు. రమేష్, అరవింద్ ఇద్దరూ మంచి స్నేహితులు. సిటీలోని చిన్న గదిని అద్దెకి తీసుకుని ఉంటున్నారు. అరవింద్ మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు. రమేష్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అలా సంపాదించిన డబ్బులలో తనకి కావాల్సినంత డబ్బుల్ని దగ్గర పెట్టుకుని మిగిలిన డబ్బుల్ని ఊళ్ళోని అతని పేద తల్లిదండ్రులు శారదా ప్రసాద్లకు పంపిస్తూ ఉంటాడు. శారదా ప్రసాద్లిద్దరూ ఊళ్ళోనే కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. వాళ్ళ ఖర్చుల్ని వాళ్ళ కష్టం మీద వచ్చే డబ్బులతోనే తీర్చుకుంటూ కొడుకు రమేష్ పంపిస్తున్న డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా బాగా తెలిసిన సుదర్శన్ అనే చిట్టీలు నడిపించే అతని దగ్గర 5 లక్షల రూపాయలకి చిట్టీ గడుతూ ఉంటారు. ఈ నెల చిట్టీ డబ్బులు వాళ్లకే రావటంతో శారదా ప్రసాద్ దంపతులు చాలా సంతోషపడ్డారు. యావయ్యా, కొడుకు రేపు ఒకసారి ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పు. నేను చెప్తాను గాని కొడుకు వస్తాడో రాడో శారదా? చెప్పే విధంగా చెప్తే ఖచ్చితంగా వస్తాడు. ఆ చెప్పేదుదు నువ్వే చెప్పచ్చుగా శారదా. కొడుక్కి ఫోన్ చేసి ఇయ్యండి, నేను చెప్తా. ప్రసాదు తమ కొడుకు రమేష్కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ని శారదకిచ్చాడు. అప్పుడు రమేష్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. తన సెల్ ఫోన్ రింగ్ అవడంతో కారుని రోడ్డు పక్కకి ఆపేస్తాడు. తన తల్లితో ఫోన్లో మాట్లాడతాడు. హలో అమ్మా, బావున్నావా? నాన్న బావున్నాడు కదా? మేమిక్కడ బాగానే ఉన్నాం బాబు, కాకపోతే నిన్ను చూడాలనిపిస్తుంది. రేపు రావచ్చు కదా బాబు, నీకిష్టమైన చేపల కూర చేసి పెడతాను. పోయిన వారమే వచ్చాను కదమ్మా, మళ్ళీ ఈ వారం కూడా రమ్మంటే ఎలా చెప్పు? బాబు రమేషు, ఈ ఒక్క వారం మాత్రం వచ్చేళ్ళి బాబు, ఇక నేను మళ్ళీ ఫోన్ చేసి రమ్మని పిలవను, సరేనా? సర్లే అమ్మా, రేపు ఇంటికి వస్తానులే, ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ పెట్టేసి కారు డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. రోడ్డు మీద ఒక రిచ్ కారు పక్కన నిండుగా చీర కట్టుకొని నగలు వేసుకొని చిన్నపాటి హ్యాండ్ బ్యాగ్ని భుజానికి తగిలించుకొని అనామిక నిలబడి ఉంటుంది. రోడ్డు మీద అటు ఇటు పోతున్న వాళ్ళు నగలతో ఉన్న అనామికాని చూస్తూ ఏదో నగల యాడ్ షూటింగ్ చేస్తున్నట్టున్నారు కావచ్చని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అనామిక వాళ్ళ చూపుల్ని పట్టించుకోకుండా క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే రమేష్ వెళ్తున్న కారు కనబడింది. అనామిక ఆ కారు నాపింది. రమేష్ కారు దిగి అనామికాని అద్భుతంగా చూస్తూ, దేవేంద్రుడి కూతుర్లా ఎంత అందంగా ఉందో అని అనుకుంటూ ఉండగా అనామిక గట్టిగా పిలుస్తుంది. మిస్టర్, త్రినాథ్ రావు ఇంటికి పోనివ్వు అని చెప్తుంది. రమేష్ తేరుకొని, మేడం, ఇది మీరు బుక్ చేసిన క్యాబ్ కాదండి. ఇది క్యాబ్ అవునా కాదా? అది మాత్రం చెప్పు. క్యాబే మేడం. మరి ఇంకా ఆర్గ్యూ ఎందుకు మిస్టర్? త్రినాథ్ రావు ఇంటికి పోనివ్వు. సారీ మేడం, వారింటి వరకు వెళ్ళదు. నేనున్నాను కదా, ముందు నువ్వు పోనివ్వు అని అనామిక కారులో కూర్చుంది. రమేష్ కారుని ముందుకు పోనిస్తూ ఉంటాడు. అనామిక ఫోన్లో, డాడీ, నా కారు చెడిపోయింది, నేను క్యాబ్లో వస్తున్నాను, డోంట్ వరీ అని మాట్లాడుతూ ఉంటుంది. రమేష్ కేర్ఫుల్గా రోడ్ని చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఓహో, ఈ అమ్మాయి త్రినాథరావు గారి కూతురన్నమాట. అయితే చూడకపోవటమే మంచిది. కానీ ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకొని చూడలేకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. కానీ సాధ్యం చేసుకోవాలి అని అనుకుంటూనే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. అనామిక ఫోన్ మాట్లాడుతూ రమేష్ని గమనిస్తూ ఉంటుంది. రమేష్ కారుని తీసుకెళ్లి పెద్ద బిల్డింగ్ గేట్ దగ్గర ఆపేస్తాడు. అనామిక ఫోన్ మాట్లాడుతూ కారులోనే తమ హ్యాండ్ బ్యాగ్ని మరచి గేటు దగ్గరకు వచ్చేస్తుంది. గేటు దానికదే తెరుచుకుంటుంది. అనామిక లోపలికి వెళ్తుంది. విశాలమైన గ్రౌండు. ఒక పక్క 2-3 కార్లు పార్కు చేసి ఉన్నాయి. మరొక పక్క పెద్ద హెలికాప్టర్ ఉంటుంది. అనామిక ఫోన్లో మాట్లాడుతూ వాటిని చూస్తూ అలా ఇంట్లోకి వెళ్తుంది. రమేష్ ఆ బ్యాగును చూసి, మేడం బ్యాగ్ అనుకుంటాను అని అక్కడే అనామిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 2 గంటలు గడిచిన తర్వాత అనామిక కంగారుగా ఇంట్లో నుంచి బయటకొచ్చి చూస్తుంది. రమేష్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కారు దగ్గరే నిలబడి ఉంటాడు. అనామిక సంతోషంగా రమేష్ దగ్గరికి వచ్చింది. రమేష్తో నవ్వుతూ మాట్లాడి బ్యాగ్ని తీసుకుంటుంది. ఇందులో చాలా డబ్బులున్నాయి, నువ్వు వాటిని చూడలేదు కదా? చూసినా నేను వాటిని ముట్టుకునేవాడిని కాదు మేడం. మీలాంటి గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళు కారులో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు. అత్యాశ ఉన్న వాళ్ళు తీసుకెళ్లి తమ జీవితాన్ని బలి చేసుకున్నారు. నాకు అత్యాశ లేదు. నేను ఆ జీవితాన్ని బలి చేసుకోలేను మేడం. మా అమ్మ నాన్నల్ని నేను చాలా బాగా చూసుకోవాలి అని చెప్పిన రమేష్ మాటలు అనామికకి బాగా నచ్చాయి. సంతోషపడుతూ, నా పేరు అనామిక. నా పేరు రమేష్ మేడం. మేడం అని పిలవకు రామ్, అనామిక అను అని పిలువు చాలు. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటూ పెంచారు. నేను కూడా మా డాడీని అలాగే ప్రేమగా చూసుకోవాలి. విచిత్రంగా ఉందను. డబ్బున్న మీరు, పేదవాన్నైన నేను ఒకేలా అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తున్నాం. భలే విచిత్రంగా ఉంది కదూ. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కారులో వెళ్తున్న త్రినాథరావు
కూతురి నవ్వులు చూసి ఎంతో మురిసిపోతాడు. అలా అనామికకి రమేష్కి పరిచయం ఏర్పడుతుంది. అనామిక రమేష్ ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి పెద్ద ఇంట్లో అనామిక, అద్దె గదిలో రమేష్ నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి 10 గంటలు దాటింది, 11 దాటింది, 1 గంట దాటింది. రమేష్ అనామిక ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. మరుసటి రోజున రమేష్ కారులో బయలుదేరి ఊళ్ళో ఉన్న తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. కొడుకును చూసి శారదా ప్రసాదులు సంతోషపడ్డారు. చేపల కూర చేసింది శారద, ప్రేమగా రమేష్కి పెట్టింది. రమేష్ కడుపు నిండుగా ఇష్టంగా చేపల కూరతో భోజనం చేస్తూ ఉంటాడు. బాబు రమేషు, నువ్వు పట్నంలో కారు నడుపుతూ పంపించిన డబ్బులతో 5 లక్షల చిట్టి కట్టాం బాబు. ఈ నెల చిట్టి మనకే వచ్చింది. ఇప్పుడు మన దగ్గర 5 లక్షలున్నాయి బాబు. తీసుకెళ్లి నీ పేరు మీద బ్యాంకులో పెట్టుకో బాబు. అమ్మా, ఆ డబ్బులు నా పేరు మీద బ్యాంకులో ఉండి ఏం చేస్తా చెప్పు? అదే నీకు బంగారు పుస్తల తాళ్లా, గాజుల్లాగా, కమ్మల్లాగా ఉంటే చాలా బాగుంటుంది. ఆ డబ్బులతో అవన్నీ చేయించుకోమ్మా. ఇప్పుడు నాకు బంగారం వేసుకోవాలని ఆశ లేదు బాబు. నీ పెళ్లి చెయ్యాలి, మనవణ్ణి ఎత్తుకోవాలి, ఒక రోజున కన్ను ముయ్యాలి. ఏమ్మా, మనవరాలు పుడితే ఎత్తుకోవా ఏంటి? మహదానందంగా ఎత్తుకుంటాన్రా. ఎందుకు ఎత్తుకోను? సంబంధాలు చూడమంటావా అని శారద అడగగానే రమేష్ ఫోన్ రింగ్ అవుతుంది. అన్నం తింటున్నాను, తిన్న తర్వాత నేను చేస్తానులే. సరే రామ్, నేను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని బెడ్ మీద అనామిక పడుకుని ఉంటుంది. రమేష్ అన్నం తిని ఆరుబయట వేసుకున్న మంచంలో పడుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అనామిక నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అలా ఇద్దరూ సమయం గడుస్తున్న కొద్దీ సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత శారద రమేష్ దగ్గరికి వచ్చింది. రమేష్ ఫోన్ కట్ చేయకుండా లేచి నిల్చున్నాడు. బాబు, పెళ్లి సంబంధాలు చూడమంటావా? పెళ్లి చేసుకుంటావా అని శారద అడగగానే రమేష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చెప్పు బాబు, సంబంధాలు చూడమంటే సోత్తా. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలున్నాయి, అన్నీ కలిసి వస్తే పెళ్లి కూడా చేసేస్తాం. అప్పుడు నువ్వు నీ భార్యతో పట్నంలో సంతోషంగా ఉండొచ్చు. ఏమంటావు బాబు అని శారద అడిగిన మాటకి రమేష్ ఏమని సమాధానం చెప్తాడోనని రిచ్ అనామికకి టెన్షన్గా ఉంటుంది. అయోమయంగా లేచి కూర్చుంటుంది. అమ్మా, నేను ఆలోచించుకొని చెప్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో అని రమేష్ చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఊపిరి తీసుకుంటుంది. ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అనామిక తన తండ్రి త్రినాథరావుతో రమేష్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. సరే తల్లి, రమేష్ని పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. రమేష్ని పిలిపించు, నేను మాట్లాడతాను అని చెప్పగానే అనామిక సంతోషపడింది. రమేష్కి ఫోన్ చేసి చెప్పింది. 10 నిమిషాల తర్వాత రమేష్ లోపలికి వచ్చాడు. పెద్ద బిల్డింగు, కార్లు, హెలికాప్టరు అవన్నీ చూసి షాక్ అయ్యాడు. తనలో తాను, ఇంత పెద్ద రిచ్ అనామిక నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే అంకుల్ నమ్మి నాతో మాట్లాడడానికి రమ్మని చెప్పాడు. నేనింకా నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ త్రినాథరావు దగ్గరికి వచ్చాడు. వాళ్లతో భయంగా కూర్చున్నాడు. త్రినాథరావు అడిగిన వాటికి సరిగ్గా సమాధానమూ చెప్పాడు. కుటుంబ వివరాలు చెప్పాడు. 2 రోజుల తర్వాత త్రినాథరావు ఊళ్ళో ఉన్న శారద ఇంటికొచ్చి చెక్క కుర్చీలో కూర్చున్నాడు. శారద దంపతులు అయోమయంగా త్రినాథరావుని చూస్తూ ఉంటారు. ఏంటి, నన్నేదో వింతగా చూస్తున్నారు? నేను మనిషిగా కనిపించటం లేదా? దొరబాబులా కనిపిస్తున్నారు బాబుగారు. మా అమ్మాయి అనామిక, మీ అబ్బాయి రమేష్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. నా కూతుర్ని మీ ఇంటికి కోడలిగా పంపించటానికి నాకెలాంటి ఇబ్బంది లేదు, బాధ కూడా లేదు. కాకపోతే నా కూతురు మీ ఇంటికి కోడలిగా వచ్చేది కారులో కాదు చెల్లెమ్మ, హెలికాప్టర్లో వస్తుంది. అంత చోటుందా ఇక్కడ అని త్రినాథరావు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. త్రినాథరావు ఇంట్లో నుంచి బయటకొచ్చి చుట్టూ చూస్తాడు. తన హెలికాప్టర్ వచ్చి వాలేందుకు సరిపడా చోటు అక్కడుందని అర్థం చేసుకున్నాడు. ఇక మంచి రోజున ఘనంగా రిచ్ అనామిక, పేద రమేష్లకి పెళ్లి జరిపిస్తారు. హెలికాప్టర్లో రిచ్ కోడలు అనామిక పేద శారద వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటి బయట శారద దంపతులు, తెలిసిన వాళ్లు హారతి పట్టుకొని నిలబడ్డారు. అనామిక, రమేష్లు సంతోషంగా ఆ పేద ఇంట్లోకి వెళ్లారు. ఇక అప్పటినుంచి ఆ ఇంట్లో చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటారు. పేద కోడలి ఆకుకూరల పకోడి. పెరట్లోని మట్టిపొయ్యి దగ్గర కూర్చున్న పేద కోడలు అనామిక తన ముందు అన్ని రకాల ఆకుకూరల్ని పెట్టుకొని వాటిని అదోలా చూస్తూ ఉంటుంది. ఈ రోజు ఏ ఆకుకూర చేయాలి? ఏ ఆకుకూరని చూసినా ఈ మధ్య చేసినట్టు అనిపిస్తుంది. ఇక లాభం లేదు, అత్తయ్యని పిలిచి అడుగుతాను అని అనుకుంటూ ఉండగా అత్తగారు శారద, మావయ్య ప్రసాదు, భర్త రమేషు, కొడుకు హరీషు, కూతురు భవ్య అందరూ అక్కడికొచ్చారు. అనామిక వాళ్ళందరినీ చూసి, వారేవా అత్తయ్య, నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు. కానీ మీతో పాటు మామయ్య, ఆయన, పిల్లలు కూడా వచ్చారు. సర్లే, ఎలాగో అందరూ వచ్చారు కదా,
ఈ పూట ఏం ఆకుకూర చేయాలో చెప్పండి, చకచకా చేసి పెడతాను. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అనామిక వాళ్ళని చూసింది. ఈ ముఖాలు చూసుకోవడం ఏమిటత్తయ్య? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఈ పూట ఏ ఆకుకూర చేయమంటారు? ఓ 10 నిమిషాలు ఇంట్లోకి రాగవాళ్ళ. ఇప్పుడు వీలవ్వదత్తయ్య, నాకు చాలా పనుంది. పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది. మీరందరూ కలిసి ఆకుకూరని సెలెక్ట్ చేసేస్తే కట్ చేయాలి, కూర చేయాలి. ఏదో ఒక ఆకుకూరని సెలెక్ట్ చేయండి. నాకు చాలా పనులున్నాయి అత్తయ్య. అలా అనక్కోళ్ళా. ఓ 10 నిమిషాల పాటు 2 మాటలు. నేను ఇంట్లోకి రావడం అంత ముఖ్యమా మావయ్య? అవుననమిక, చాలా ముఖ్యం. ఇలా వచ్చి అలా 2 ముక్కలు మాట్లాడు చాలు. అవును మమ్మీ, ఇంట్లోకి వచ్చేయి మమ్మీ. పిల్లలలా పిలవటంతో అనామిక కాదనలేకపోతుంది. వాళ్లతో ఇంట్లోకొచ్చింది. ఇప్పుడు చెప్పండి అత్తయ్య. కోళ్ళ, రోజు నువ్వు పెట్టి ఆకుకూరలు తినలేకపోతున్నావే, నువ్వు ఈ ఆకుకూరలు చేయడం ఆపేస్తావా లేదా? అబ్బా అత్తయ్య, ఈ విషయం అడగడానిక నన్ను పిలిచింది. నేను ఆకుకూరలే వండుతాను. నాకు ఆకుకూరలు చేయడమే వచ్చు. ఇవే చేస్తాను. సర్లేమ్మా కోళ్ళ, వెళ్ళి నీ వంట పనులు నువ్వు చేసుకో. అనామిక తిరిగి మళ్లీ పొయ్యి దగ్గరికి వచ్చింది. అందరూ కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలియని అనామిక పొయ్యి దగ్గరే కూర్చొని తన ముందున్న ఆకుకూరల వైపు చూసింది. మళ్లీ ఏం ఆకుకూర వండాలో తనకు అర్థం కాలేదు. అబ్బా, మళ్ళీ మా అత్తని పిలవాలి. అత్తయ్యా, అత్తయ్య, ఒక్కసారి రండి అని మళ్లీ గట్టిగా అత్తగాని పిలుస్తుంది. ఉలుకు పలుకు లేదు, ఎలాంటి సమాధానమూ రాలేదు. ఇదేమిటి, ఎంత గట్టిగా పిలిచినా అత్తయ్య పలకట్లేదు? అందరూ కలిసి ఇంట్లోనే ఉన్నారు కదా. అత్తయ్యా, అత్తయ్య అని ఇంట్లోకొచ్చింది అనామిక. తనకి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అప్పుడు ఇంట్లోని టేబుల్ మీదున్న తన సెల్ ఫోన్ రింగ్ అయింది. అనామిక ఫోన్ రిసీవ్ చేసుకుంది. హలో, ఎవరు? నేను కోళ్ళ అని చెబుతున్న శారద తన చుట్టమైన భార్గవి ఇంటి నుంచి మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య? ఈ నెంబర్ ఎవరిది? నేనెక్కడున్నానో ఈ నెంబర్ ఎవరిదో చెప్పను కోళ్ళ. కాకపోతే నేను ఇంట్లో అయితే లేను. ఇక నేనే కాదు, మీ మామయ్య, కొడుకు రమేషు, పిల్లలు హరీషు, భవ్య ఎవ్వరు ఇంట్లో లేవు. ఆ మాట వినగానే కొంచెం ఆశ్చర్యంగా అనామిక ఇలా అంటుంది. ఏమిటత్తి మీరు చెప్పేది? ఇంట్లో అసలు ఎవరూ లేకపోవడం ఏమిటి? నువ్వు రోజు చేసే ఆకుకూరలను తిని తిని జీవితం మీద విరక్తి వచ్చేసింది కోళ్ళ. అందుకే ఎవరికి నచ్చిన చోటకు వాళ్ళు వెళ్ళిపోయావు. నువ్వు మా కోసం వెతకబాక, అసలు కంగారు పడబాక. మేము క్షేమంగా ఉన్నామని చెప్పడానికే ఫోన్ చేశాను. ఇక నువ్వు నీ పని చేసుకో. అలా మాట్లాడితే ఎలా అత్తయ్య? ఆకుకూరలు మంచివనే కదా రోజు వంట చేసి పెడతాను. అలా విరక్తి తెచ్చుకుంటే ఎలా చెప్పండి? ఎంతకు మించి నేనేమీ మాట్లాడలేనులే కోళ్ళ. నేను క్షేమంగా ఉన్నాను. నాకు నీతో మాట్లాడాలనిపించిన ప్రతిసారి నేనే ఫోన్ చేస్తా. జాగ్రత్తగుండు కోళ్ళ అని శారద మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది. అనామిక బాధగా ముఖం పెడుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కదా రోజు ఆకుకూరలు చేసి పెడతాను. ఇప్పుడు ఆకుకూరలు నచ్చలేదని నన్ను ఒంటరిదాన్ని చేసి ఎవరికి నచ్చిన ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. నేనెక్కడికి వెళ్ళను. ఎలా వెళ్ళినా వాళ్ళు ఇలా ఇంటికి రావాలి. అంతవరకు నేనేం తినను. అసలు ఏ ఆకుకూర చేయను అని అనామిక కుర్చీలో కూర్చుంది. పొయ్యి మీద పెట్టిన అన్నం పొంగుతూ ఉంటుంది. ఇంతలో మళ్లీ అనామిక ఫోన్ మోగింది. మదర్ కాలింగ్ అని పడింది. ఆయన పిల్లల్ని తీసుకుని అత్తగారింటికి వెళ్ళినట్టున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. అవతల అనామిక తల్లి సుజాత, తండ్రి రంగయ్య ఇద్దరూ కొంచెం కంగారు పడుతూ ఉంటారు. యావయ్యా, అమ్మాయి ఫోన్ కట్ చేస్తుంది. ఏం జరుగుంటుంది సుజాత? అమ్మాయి రాలేదు, అల్లుడు రాలేదు. పిల్లలు హరీషు, భవ్య మాత్రమే ఆటోలో వచ్చారు. నాకెందుకో భయంగా ఉంది. ఇట్ట భయపడితే ఎలా చెప్పండి? భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు అవుతా ఉంటాయి. మనకెన్ని గొడవలు జరగలేదు చెప్పండి? మనం ఎంత గొడవ పెట్టుకున్నా మన కూతురు అనామికని ఇట్ట వదిలిపెట్టలేదుగా. అమ్మాయి ఏడుస్తుంటే నువ్వు నేను దగ్గర తీసుకునే వాళ్ళంగా సుజాత. అవునండి, మనం మాత్రం ఎప్పుడూ ఇలా కూతుర్ని వదిలిపెట్టింది లేదు. నేనిప్పుడు కంగారు పడుతుంది కూడా అందుకే. అమ్మాయి రాలేదు, అల్లుడు రాలేదు, పిల్లలు మాత్రమే వచ్చారు. కనీసం చెల్లెమ్మ బావగారైనా రావాలిగా. వాళ్ళు కూడా రాలేదు. పిల్లల్ని అడిగితేనేమో ఏమీ చెప్పటం లేదు. అందుకే మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసి సుజాత. ఫోన్ వద్దు, ఏం వద్దులే గాని పిల్లల్ని తీసుకొని మనమే ఇంటికి వెళ్దాం పదండి. అప్పుడు కానీ కూతురు అత్తగారింట్లో అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఈ ఆలోచన ఏదో బాగుంది. పిల్లల్ని రెడీ చేయి, నేను వెళ్ళి ఆటో మాట్లాడి తీసుకొస్తాను అని రంగయ్య ఇంట్లో నుంచి వెళ్తాడు. కుర్చీలో కూర్చున్న అనామిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈసారి కొత్త నెంబర్. హలో, ఎవరు మాట్లాడేది?
ఒక టీ కొట్టు దగ్గరున్న ప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు. నేనమ్మా మావయ్యని. చెప్పండి మావయ్య. ఎలా ఉన్నావు తల్లి? ఏమైనా తిన్నావా? మీరెవరూ లేకుండా నేనెలా తింటాను మావయ్య? అయినా మావయ్య, రోజు ఆకుకూర చేసి పెడుతున్నానని అందరిలా నా మీద పగ సాధించడం ఏమైనా బావుందా? చెప్పండి. ఇంతకు మించి మాకింకో మార్గం ఏమీ కనిపించలేదమ్మా కోళ్ళ. మావయ్య, నేను చేసే ఆకుకూరల వంటలు మీకు నచ్చడం లేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మీరంతా తిరిగి ఇంటికొచ్చేసరికి నేను ఏమీ తినను, నీళ్లు కూడా తాగను. ఏవైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి. అంతేకాని ఇలా మా కోడలు రోజు ఆకుకూరలు వండి పెడుతుందని ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోతారా మావయ్య? నువ్వు రోజు ఆ ఆకుకూరలు చేయనని మాటివ్వమ్మా, అందరం ఇంటికొచ్చేస్తాం. మళ్ళీ ఎప్పట్లాగే కలిసిమెలిసి ఉండొచ్చు. ఏమంటావు తల్లి? ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది మావయ్య, రోజు తినాలి. వామ్మో కోళ్ళ, నువ్వు మళ్ళీ మాకు ఆకుకూరల గొప్పతనం గురించి చెప్పడం మొదలుపెట్టావు. ఇంక నేను ఫోన్ పెట్టేస్తున్నానమ్మా అని ప్రసాద్ ఫోన్ పెట్టేశాడు. పిల్లల్ని తీసుకుని సుజాత రంగయ్యలు ఇంటికొచ్చారు. ఏమైంది తల్లి? అల్లుడు ఎక్కడున్నారు? అన్నయ్య వదిన ఎక్కడున్నారమ్మా? పిల్లలు మా ఇంటికొచ్చారు. పిల్లల్ని అలా ఎలా వదిలిపెట్టేశారు? నేను చేస్తున్న ఆకుకూరల వంటలు నచ్చడం లేదని ఎవరికి తోచినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడైనా నాకు ఒక్కరు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదమ్మా. చెల్లెమ్మ, బావగారికి, అల్లుడు గారికి, పిల్లలకి ఎవరికి ఇష్టం లేని ఆకుకూరలో రోజు ఎందుకు చేస్తున్నావు తల్లి? రోజు జైబాకు. వారానికో 2 సార్లు చెయ్యి, అది కూడా 2 పూటలు చెయ్యి. ఆకుకూరలతో కూరలు చెయ్యాలని నిబంధన ఏం లేదు కదమ్మా. పకోడీలు చెయ్యి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తల్లి సుజాత ఆ మాట చెప్పగానే అనామిక ఆలోచనలో పడింది. అయినా నీకు ఈ ఆకుకూరల పిచ్చి తీరలేదేంటే? రోడ్డు మీద ఓ డబ్బా పెట్టుకుని అన్ని ఆకుకూరల పకోడీలు చేసి అమ్ము. అలా అమ్మితే డబ్బులొస్తాయి. నీ ఆకుకూరల పిచ్చి కూడా నీకు తీరుద్ది. అప్పుడు అందరూ బాగుంటారు అని తండ్రి చెప్పిన ఆలోచన కూడా అనామికకి నచ్చింది. సంతోషపడుతూ, నాన్న, ఈ ఆలోచన ఏదో బాగుంది. రేపటి నుంచి ఒకచోట పకోడీ కొట్టు పెట్టుకుంటాను. అన్ని ఆకుకూరల పకోడీలు చేసి అమ్ముకుంటాను. నా ఆకుకూరల పిచ్చి తీరుతుంది, మీరన్నట్టు డబ్బులు వస్తాయి. మమ్మీ, అయితే నానమ్మకి, తాతయ్యకి, డాడీకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు మమ్మీ. అవును మమ్మీ, అందరూ సంతోషపడతారు. చెయ్యి మమ్మీ అని పిల్లలు చెప్పగానే అనామిక అందరికీ ఫోన్లు చేసి ఆకుకూరల వంటలు చెయ్యనని చెప్తుంది. అంతే, శారదా, ప్రసాదు, రమేష్ అందరూ పరుగున సంతోషంగా ఇంటికి తిరిగొస్తారు. మంచి నిర్ణయం తీసుకున్నావు కోళ్ళ. అవును తల్లి, నువ్వు చాలా మంచి నిర్ణయమే తీసుకున్నావు. అత్తయ్య, మావయ్య, నేను ఆకుకూరల వంటలు ఇంట్లో అయితే చేయను, కానీ ఆకుకూరల పకోడీలు మాత్రం బయట చేసుకుని అమ్ముకుంటాను. నాకు మీరు సహాయం చేయాలి. తప్పకుండా చేస్తాం కోళ్ళ. ఆకుకూరల పకోడీ చేసి అమ్మితే మనకి డబ్బులు వస్తాయి కదా. అవును కదమ్మా, నేనైతే కౌంటర్ మీద కూర్చుంటాను, డబ్బులు తీసుకుంటాను. కోళ్ళ, పకోడీకి కావలసిన వాళ్ళకి కట్టెత్తాను నేను. తింటానన్న వాళ్ళకి ప్లేట్లు వేసిస్తానులే. ఇంకా నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు, చేస్తాను. చాలా సంతోషం అత్తయ్య. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి. నేను వెళ్ళి అన్ని ఆకుకూరలు కలిపి ఒక కూర చేస్తాను అని చెప్పగానే అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. అనామిక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆకుకూరల వంటలు చేయకుండా పకోడీ చేసుకొస్తుంది, పప్పుచారు చేస్తుంది. అందరూ ఆనందంగా కూర్చొని తింటారు. ఇక ఆ మరుసటి రోజున అనామిక ఒకచోట ఆకుకూరల పకోడీ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. శారదా, ప్రసాదులు సహాయం చేస్తూ ఉంటారు. అలా అనామిక ఆకుకూరల పకోడీ బిజినెస్ విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది. అనామిక చెప్పటం మాత్రమే కాదు, ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా అవసరమని గుర్తించండి. అనామికలాగా ప్రతిరోజు వంట చేసేసి ఆకుకూరలతో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కనీసం వారంలో 2 లేదా 3 రోజుల పాటైనా ఆకుకూరల వంటలు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.